హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఫామ్ ఫైనాన్షియల్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ అవుతుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము. ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఫామ్ ఫైనాన్షియల్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలియక చాలా మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతూ ఉంటారు. మీకు చెప్తున్నాము, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ ముందుగా అయితే రిజిస్టర్ అవ్వగానే మీకు ₹200 సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్లాన్ వివరాలు అయితే ఇచ్చారనమాట. రిసీవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ₹200 సైన్ అప్ బోనస్ అయితే రిసీవ్ అవుతుంది. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేశాను నేను. నాకు ₹200 సైన్ అప్ బోనస్ అయితే యాడ్ అయింది. ₹200 యాడ్ అయింది. దీన్ని మనం విత్డ్రా చేయడానికి లేదు. విత్డ్రా చేయాలంటే ముందుగా ఇందులో మనం ఏదైనా ప్లాన్ పర్చేస్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, ₹33,500 ఇది క్లెయిమ్ చేయాలి అంటే మన రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ₹10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితేనే మనం ఈ అమౌంట్ అయితే క్లెయిమ్ చేయడానికి అవుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు ₹300 అనమాట. కంప్లీట్ ద టాస్క్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక వ్యాలిడ్ మెంబర్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ₹100 రావడం జరుగుతుంది. 5గురు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹500 రావడం జరుగుతుంది. అట్లా మీరు టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ముందుగా ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉందంటున్నారు. ఒకసారి మనం ప్లే స్టోర్కి వెళ్ళి చూద్దాం. ప్లే స్టోర్లోకి వచ్చి ఫామ్ ఫైనాన్షియల్ అని టైప్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది యాప్. ఇక్కడ మీరు యాప్ ఇంటర్ఫేస్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందని చెప్తున్నారు. అబౌట్ దిస్ యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. అబౌట్ దిస్ యాప్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ ప్లే స్టోర్లో వచ్చిన డేట్ ఇచ్చారు చూడండి, 24 అక్టోబర్ 2025 అయితే ఈ అప్లికేషన్ ఇందులోకి అప్డేట్ చేయడం జరిగింది అంటున్నారు. ఇప్పటికీ 1000 మంది డౌన్లోడ్ చేసుకున్నారంట. ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకి రేటింగ్ అండ్ రివ్యూస్ కూడా కనిపిస్తాయి. ఇంకా ప్రస్తుతానికి అయితే రేటింగ్ అండ్ రివ్యూస్ ఎవరో ఇవ్వలేదు. ఇక్కడ యాప్ సపోర్ట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ జీమెయిల్ ఐడి ఇచ్చారు. అలాగే యాప్ డెవలపర్ కూడా ఇండోనేషియాలో డెవలప్ చేశారంటే యాప్ని. ఇంతకు మించి అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇంకా. సో మనం ఇంకా అప్లికేషన్లోకి వెళ్దాం. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ ప్లాన్స్ చూసినట్లయితే ₹600, ₹200 ఇట్లా ప్లాన్స్ అయితే ఉన్నాయి. డైలీ ఇన్కమ్ కూడా మీరు చూస్తున్నారు కదా. నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త రూల్ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను డెప్త్గా చెప్పట్లేదు. మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ₹600 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ₹201 రావడం జరుగుతుంది. 3 రోజుల్లో మనం పెట్టిన పెట్టుబడి మనకి రికవరీ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా కూడా ప్రాఫిటే అనమాట. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే 300 రోజులు నడుచుద్ది అంటున్నారు కదా. సో అదంతా ఇక ప్రాఫిట్ కింద మనం లెక్కేసుకోవాలి. రెండో ప్లాన్ గురించి మాట్లాడుకుంటే ₹2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ₹667 అంటున్నారు. ఇది కూడా 300 రోజులు అంట. అంటే ఇది కూడా మనకి ఒక 6 రోజుల్లో 5 రోజుల్లో మనకి రికవరీ అయిపోద్ది. ఆ తర్వాత నుంచే ప్రాఫిట్ అని చెప్తున్నారు. సో అట్లా ₹5,000 ప్లాన్ ఉంది, ₹10,000 ప్లాన్ ఉంది, ₹2,000 ప్లాన్ ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయింది? 7వ తారీఖు 4వ నెల 2025 ఈ డొమైన్ రిజిస్టర్ అయింది. డొమైన్ ఎక్స్పైరీ 7వ తారీఖు 4వ నెల 2026 ఈ డొమైన్ ఎక్స్పైర్ అవుతుంది. ఈ డొమైన్ ఒకసారి అప్డేట్ కూడా చేశారు. ఇప్పుడు 24 సెప్టెంబర్ 2025 ఈ డొమైన్ అప్డేట్ చేశారన్నమాట. అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఈ డొమైన్ ఆల్రెడీ ఎవరో వాడేసి తర్వాత ఈ ఫారం ఫైనాన్షియల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని అప్డేట్ చేసి మనకి 24 అక్టోబర్లో 2025లో ప్లే స్టోర్లోకి వదిలారనేది నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది 4వ నెలలో లాంచ్ అయిన అప్లికేషను ఇప్పటివరకు మార్కెట్లో రాకుండా అక్టోబర్లో వచ్చింది అంటే ఈ డొమైన్ ఎవరో గతంలో వాడే ఉంటారు. వాడి తర్వాత వేరే వాళ్ళు కొనుక్కొని దీన్ని ప్లే స్టోర్లోకి లాంచ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ₹600 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రోజుకి ₹201 రావడం జరుగుతుంది. 3 రోజుల్లో మనకి రికవరీ అయిపోతుంది. ప్లాన్ పీరియడ్ 300 రోజులు ఇచ్చారు. 300 రోజులు చొప్పున మీకు ₹201 ఎవడో ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత షార్ట్ టర్మ్ అప్లికేషన్ అయినా సరే ₹120 అంటారు, లేదా ₹130 అంటారు. అంతకు మించి ఎక్కువ ఎవడోడు అంతకు మించి ఎక్కువ ఇచ్చారు అంటే అది ఫేక్ అప్లికేషన్, లేదా 3 రోజుల్లో 4 రోజుల్లో క్లోజ్ అయిపోద్ది. అంతకు మించి ఎక్కువ రోజులు వర్క్ చేయదు.
రూ. 2000 ప్లాన్ ఇచ్చాడు. అక్కడ కూడా మీరు చూసినట్లయితే రూ. 600 చేంజ్ ఎంత వస్తుందని అన్నాడు. సో ఇది కూడా మీకు 4 రోజుల్లో మీకు రికవరీ అయిపోతుంది పెట్టిన పెట్టుబడి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక ఫేక్ అప్లికేషన్ అనేది నా ఒపీనియన్. దయచేసి మీరు ఎవరు కూడా నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ప్లే స్టోర్లో ఉండే ప్రతి అప్లికేషన్ జెన్యూన్ అనుకోవద్దు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఫామ్ వెల్త్ వచ్చింది. మీకు ఒకసారి ప్లే స్టోర్లో కూడా చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వచ్చి ఫామ్ వెల్త్ అని టైప్ చేయగానే ఎన్ని యాప్స్ వచ్చినాయో చూడండి. ఒకసారి ఇంటర్ఫేస్లో కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్నీ ఒకలాగే ఉంటాయి అన్నమాట. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇంటర్ఫేస్ అంతా ఇప్పుడు ఒకలాగే ఉంటుంది. ఫామ్ వెల్త్ది ఒకలాగే ఉంది, ఫామ్ ఫైనాన్షియల్ది ఒకలాగే ఉంది. ఇది ఫామ్ వెల్త్ అనుకుందాం. ఇది కూడా ఫామ్ వెల్త్ ఇచ్చాడు. ఎస్ఏ ఫామ్ వెల్త్ అంట. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇంటర్ఫేస్ గమనిస్తూ ఉండండి మీరు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది చూడండి. ఇది సేమ్ ఫామ్ వెల్త్ లాగే ఉంది. ఇది కూడా ఏఐ క్యాషు ఫామ్ వెల్త్. సో ఇవన్నీ కూడా ఒకటే ఇంటర్ఫేస్ అనమాట. రూ. 200 సైన్ అప్ బోనస్ ఇస్తారు. మినిమం విత్డ్రాలు రూ. 200. ఇదే ఫార్మెట్. వైడి ఫామ్ వెల్త్ అంట. ఇది ఒకటి. ఇది సేమ్ ఇంటర్ఫేస్ అనమాట. ఏం చేంజ్ లేదు. ప్లాన్స్ అన్నీ ఒకటే. ఇది మళ్ళీ ఇక్కడ ఏఐ క్యాష్ వచ్చింది చూడండి. ఇక్కడ దీనికి కొంతమంది ఇలాంటి అప్లికేషన్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్లికేషన్స్ గురించి తెలియక చేస్తారో తెలిసి చేస్తారో నాకైతే తెలియదు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఫైనల్గా లాస్ అయితే అవుతూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్తున్నాను. ప్లే స్టోర్లో వచ్చే ప్రతి అప్లికేషన్ జెన్యూన్ అని చెప్పడానికి లేదండి. డబ్బులు పెడితే ఎవరు అప్లికేషన్ అయినా సరే ప్లే స్టోర్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు రన్ చేసుకున్నంత వరకు రన్ చేసుకుంటారు. తర్వాత ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసేస్తారు. అంతేగాని ప్లే స్టోర్ నుంచి వచ్చింది కాబట్టి ఇది గవర్నమెంట్ ముద్రేసిందని ఏం చెప్పడానికి లేదు. చూశారు కదా, ఫామ్ వెల్త్, ఎస్ఏ ఫామ్ వెల్త్, ఎంఎస్ ఫామ్ వెల్త్, వైడి ఫామ్ వెల్త్, ఇప్పుడు కొత్తగా ఫామ్ ఫైనాన్షియల్. సో ఇవన్నీ ఇంటర్ఫేస్లు అన్నీ కూడా ఒకలాగే ఉన్నాయన్నమాట. వీడెవడో గట్టిగా మార్కెట్లో దండయాత్ర చేయడానికి వచ్చాడు. జనాల దగ్గర డబ్బులు గట్టిగా లూటీ చేయాలని. ఈ అప్లికేషన్ గురించి మీకు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పటికి నా ఒపీనియన్ నేను చెప్పానండి. ఇది ఒక ఫేక్ అప్లికేషన్ అని. మీకు నమ్మకం ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.